హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్ తెలుగు. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ యానిమ్ ఫ్యాన్స్ అందరూ ఏగర్లీ వెయిట్ చేస్తున్న డార్క్ ఫ్యాంటసీ సీక్వెల్ హెల్స్ పారడైజ్ సీజన్ 2. ఒకప్పుడు మన ఛానల్లో బెస్ట్ యానిమ్ 2 వాచ్ లిస్ట్ లో అయితే దీని సీజన్ 1 ని నేను గట్టిగానే సజెస్ట్ చేశా. ఆ మిస్టీరియస్ థ్యాంక్యూ ఐలాండ్, బ్రోటల్ డెత్ రో కన్విక్ట్స్ అండ్ ఎమాండా యాజ్మన్ ఈ ఎగ్జిక్యూషనర్ కాన్సెప్ట్ చాలా మంది ఆడియన్స్ కి అయితే బాగా వర్కౌట్ అయింది. ఇప్పుడు సీజన్ 2 కంప్లీట్ అయ్యి నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. మరి ఈ కొత్త సీజన్ మన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందా లేదా? లెట్స్ డైవ్ ఇంటూ ఫుల్ వీడియో భయ్యా. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే సీజన్ 1 ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. గబిమరు, సగిరి అండ్ యూజ్రిహా అండ్ మిగతా సర్వైవర్స్ ఐలాండ్ లో ఇంకా లోపలికి అంటే హొరై రీజన్ కి ఎంటర్ అవుతారన్నమాట. ఈసారి వాళ్ళకి ఎదురయ్యే ఎనిమీస్ ఆ చిన్న షికారులు కాదు, ఇమ్మోర్టల్ బీయింగ్స్ అయిన లార్డ్ టెన్సన్. వాళ్ళ నుంచి ఎలిక్జర్ ఆఫ్ లైఫ్ ని లాక్కుని ఆ ఐలాండ్ నుంచి బయటపడి వాళ్ళ ఫ్యూచర్ ఎలా కాపాడుకుంటారు అన్నది మెయిన్ స్టోరీ. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే నాకైతే నచ్చింది భయ, నాకైతే వర్కౌట్ అయింది. ఈ సీజన్ 2 లో కూడా టోటల్ గా 12 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. సో మిమ్మల్ని ఆపే వాళ్ళు అయితే ఎవరు లేరు, డైరెక్ట్ గా బింజ్ వాచ్ చేసేయచ్చు. పాజిటివ్ విషయానికి వచ్చేస్తే యాక్షన్ అండ్ ఈ యానిమేషన్ ఈ రెండు కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. నాకు యాక్షన్ సీన్స్ కి అయితే ప్రాణం పెట్టారని చెప్పాలి భయ్య, చాలా బాగా అనిపించింది నాకు. సీజన్ 1 కంటే కూడా సీజన్ 2 లో క్వాలిటీ బాగుంది. ఎస్పెషల్లీ లార్డ్ టెన్సన్ తో జరిగే ఫైట్ సీన్స్ అయితే ఆ యానిమేషన్ చాలా సినిమాటిక్ గా చాలా సూపర్ వర్కౌట్ అయింది నాకైతే. అండ్ ఇంకా వరల్డ్ బిల్డింగ్ అండ్ టావ్ సిస్టమ్ ఏదైతే ఉందో, టవ్ ఏదోటి నేను ఏదో పలుకుతాను నాకు వచ్చినట్టుగా, ఏమన్నా తప్పులు ఉంటే మీరు సెట్ చేసుకోండి భయ్య, మరీ నన్ను జడ్జ్ చేయొద్దు. అసలు ఈ టాప్ పవర్ సిస్టమ్ ఏంటో, ఆ టెన్షన్ గురించి బ్యాక్ స్టోరీ ఏంటి చాలా డీటెయిల్ గా చూపించారు. ఈ మిస్టీరియస్ ఐలాండ్ వెనుకున్న సీక్రెట్ కూడా బాగా క్లియర్ గా తెలుస్తుంది మీకు. చాలా అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ అయితే మీకు ఈ సీజన్ 2 లో చాలా క్లారిటీ అయితే ఇస్తారు. సో అందువల్ల వరల్డ్ బిల్డింగ్ అండ్ టావ్ సిస్టమ్ ఇదంతా కూడా చాలా బాగా చూపించారు అనిపించింది. అండ్ క్యారెక్టర్ ఆర్క్స్ కూడా చాలా బాగున్నాయి. గవిమరు రూత్లెస్నెస్ తో తగ్గిపోయి ఈసారి తన వైఫ్ కోసం మారిన విధానం చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది. అలాగే చౌబే అండ్ తోమా బ్రదర్స్ మధ్య ఉన్న బాండ్ అండ్ కొత్త క్యారెక్టర్స్ లైక్ షోగాన్ ఎంట్రీ హైలైట్ అని చెప్పాలి. ఇవన్నీ కూడా బాగానే వర్కౌట్ అయినాయి భయ్య. యానిమేషన్ కూడా చాలా బాగా అనిపించింది. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే హెవీ ఎక్స్పోజిషన్ అనమాట, హెవీ డ్రామా ఎక్కువైపోయింది. లైక్ కొన్ని చోట్ల టావ్ సిస్టమ్ గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల స్టోరీ ఫ్లో అయితే కొంచెం స్లో అయినట్టు అనిపిస్తుంది. యాక్షన్ మధ్యలో సడన్ గా క్లాసెస్ చెప్పినట్టు ఉంటుంది భయ్య. లిటరల్లీ యానిమేలో ఇది ఎక్కువ మనం చూస్తుంటాం. ఆ యాక్షన్ ఫైట్ సీక్వెన్సెస్ మధ్యలో ఈ క్లాసెస్ ఎక్కువ పీకుతుంటారు. సో అది ఇందులో కూడా ఉంటుంది, కాకపోతే కొంచెం ఎక్కువైంది. నాకు అందువల్ల మూమెంటం కోల్పోయింది అనిపించింది. అండ్ అలాగే పేసింగ్ షిఫ్ట్ కూడా సీజన్ 1 లో ఉన్న సర్వైవల్ హారర్ వైబ్ అయితే ఇక్కడ అసలు వర్కౌట్ అవ్వదు. దాని నుంచి షిఫ్ట్ కొట్టారు, ప్యూర్ బ్యాటిల్ లో తీసుకెళ్లిపోతారు అనమాట. అంటే ప్యూర్ బ్యాటిల్ టైప్ లో షిఫ్ట్ అయిపోద్ది. కొంతమందికి ఆ ఫాస్ట్ పేస్డ్ ట్రాన్స్లేషన్ అన్నది వెంటనే ఎక్కకపోవచ్చు. నాకైతే కొంచెం ప్రాబ్లమేటిక్ గా అనిపించింది. అంతకుమించి అయితే పెద్ద కంప్లైంట్స్ ఏం లేవు. కొన్ని చోట్ల యానిమేషన్ కొంచెం వీక్ గా అనిపించింది. కొంచెం క్లియర్ గా చూపించుంటే బాగుంది అనిపించింది. కొన్ని చోట్ల బోర్ కొట్టింది అంతే భయ్య. ఇంతకు మించి అయితే పెద్ద ప్రాబ్లం ఏం లేదు. చూద్దాం అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. సీజన్ 1 నచ్చితే సీజన్ 2 కూడా బాగుంటుంది. అండ్ ఇది డెఫినెట్లీ ఫ్యామిలీ వాచబుల్ అయితే కాదు, స్ట్రిక్ట్లీ 18+ మాత్రమే. ఓకే, ఫైనల్ గా చెప్పాలంటే సీజన్ 1 నచ్చిన ప్రతి ఒక్కరికి సీజన్ 2 కూడా ఒక ఐ ఫిస్ట్ అనే చెప్తా. లార్డ్ టెన్సన్ ఆర్క్ ని చాలా థ్రిల్లింగ్ గా అడాప్ట్ చేశారు. కొన్ని చిన్న పేసింగ్ ఇష్యూస్ ఉన్న ఎపిసోడ్స్ అయ్యేసరికి మైండ్ బ్లాక్ అయిపోద్ది. యాక్షన్ అండ్ డార్క్ ఫ్యాంటసీ లవర్స్ కి ఇది ఒక సాలిడ్ బింజ్ వాచ్ అని చెప్తా. ఖచ్చితంగా ట్రై చేయండి చూద్దాం అనుకుంటే. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పుడు వీడియోని లైక్ చేసి మీరు కనుక ఈ సీజన్ 2 కూడా చూస్తుంటే మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అండ్ ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా, మర్చిపోద్దు. లవ్ యూ ఆల్, బాయ్.